ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట కేంద్రంగా వెలుగు చూసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మోసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సంస్థకు చెందిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లెక్కలను పోలీసులు కొలిక్కి తెచ్చారు. నిర్వాహకులు దుర్గాప్రసాద్, శివాని దంపతులు వసూలు చేసిన సొమ్ములు దాదాపు చెల్లించినట్లు గుర్తించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన పెట్టుబడులకు 1760 ఖాతాలు తెరవగా 21.37 కోట్ల డిపాజిట్లు రాగా తిరిగి 21.30 కోట్లు చెల్లించారు. అయితే ఈ మొత్తం కొద్ది మందికే అందినట్లు పోలీసులు తేల్చారు. కొందరు డిపాజిటర్లకే ఎక్కువ సొమ్ము వెళ్లడంతో సంస్థ ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా ప్రభావం పడిందని గుర్తించారు. 716 మందికి రావాల్సిన దానికంటే 4.45 కోట్లు అదనంగా లబ్ధి పొందినట్లు తేల్చారు. మొత్తంగా 1044 మంది నష్టపోగా వీరికి 8.26 కోట్లు దక్కగా ఇంకా 4.52 కోట్లు రావాల్సి ఉంది. పిల్లల చదువులు, కుటుంబ అవసరాల కోసం డిపాజిట్ సొమ్ము కోసం బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఎక్కువ ప్రయోజనం పొందిన వారి నుంచి వసూలు చేసి ఆ మొత్తాన్ని నష్టపోయిన వారికి ఇప్పించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.